ఓం శాంతి. ఈరోజు సాకారి మురళి ఆధారంగా యోగా అనుభూతి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ ఆత్మని. ఒక సూక్ష్మాతి సూక్ష్మైన చైతన్యమైన జ్యోతిర్మయ ఆత్మని. ఈ అనంతమైన విశ్వనాటక వేదికపై నా పాత్రని పోషిస్తున్న ఒక శాశ్వత నటుడిని. ఇప్పుడు నేను అన్ని వైపుల నుండి నా మనసుని ఉపసంహరించుకుని ఒక గాఢమైన ఏకాంత స్థితిలో స్థిరమవుతున్నాను. పవిత్ర శుద్ధమైన ఈ నిశ్శబ్ద వాతావరణంలో నేను కూర్చున్నాను. ఈ సమయం సాధారణ సమయం కాదు. ఇది ఆత్మ మరియు పరమాత్మ కలయిక సమయం. ఇది ప్రేమ యొక్క సమయం. ఇది శక్తిని పొందే సమయం. ఇది నా సత్య స్వరూపాన్ని అనుభవించే సమయం. నేను ఆత్మగా నా తండ్రిని చూస్తున్నాను. పరంధామంలో అనంతమైన శాంతి మధ్య ప్రకాశిస్తున్న జ్ఞాన సూర్యుడు నా ప్రియమైన శివబాబా. ఆయన నన్ను ప్రేమతో పిలుస్తున్నారు. మధురమైన బచ్చి, నీవు నాది, మీరు నా వారివి, నేను నీ వారిని. ఈ ఒక్క సంకల్పమైన హృదయాన్ని ఆనందంలో నింపివేస్తుంది. బాబా లభించారు. ఇంకేం కావాలి? నేను అనుభవం చేస్తున్నాను. ఎన్నో జన్మలుగా నేను దేహాన్ని నాది అని భావిస్తూ వచ్చాను. దేహ సంబంధాలను ఇవన్నీ నా వారు అనుకున్నా. కానీ ఈరోజు సత్యం స్పష్టంగా కనిపిస్తోంది. నాకు చెందినది ఒక్క బాబా మాత్రమే. నా సత్యమైన సంబంధం ఒక్క పరంపితతోనే. ఇతర సంబంధాలన్నీ పాత్రలు మాత్రమే. కానీ బాబాతో ఉన్న సంబంధం శాశ్వతమైంది. ఇప్పుడు నేను నా హృదయాన్ని పూర్తిగా బాబా ముందు తెరుస్తున్నాను. బాబా, ఈ డ్రామా ఎంత అద్భుతమైనది. ప్రపంచమంతా అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు మీరు స్వయం వచ్చి నన్ను జాగృతం చేశారు. నాకు నా అసలు స్వరూపాన్ని తెలియచేశారు. నా ఇంటిని తెలియచేశారు. నా వారసత్వాన్ని ఇచ్చి భవిష్య రాజ్య భాగ్యాన్ని అప్పగిస్తున్నారు. ఇప్పుడు నేను డ్రామా యొక్క గాఢమైన రహస్యాన్ని ధారణ చేస్తున్నాను. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం డ్రామాలో ముందే నిర్ణయించబడింది. ఏదైతే జరిగింది అది సరిగ్గానే జరిగింది. ఏది జరుగుతోంది అది కూడా కరెక్ట్గానే జరుగుతుంది. ఏది జరగబోతుందో అది కూడా కళ్యాణకారిగానే ఉంది. అందువల్ల ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు.
చింత లేదు, అశాంతి లేదు. ఎవరో నన్ను అవమానించినా, ఎవరు నన్ను వదిలి వెళ్ళినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, పరిస్థితులు వ్యతిరేకమైన నేను చలించను. ఎందుకంటే నేను మహావీర్ ఆత్మని. డ్రామా యొక్క ప్రతి సన్నివేశంలో కళ్యాణాన్ని చూడగలిగే జ్ఞానవంతుడిని. ఇప్పుడు నేను ఒక సాక్షి ఆటగాడిని. ఈ ప్రపంచ నాటకాన్ని చూస్తున్నాను. ప్రపంచం ఆపదగా భావించే విషయాలు నాకు ఆటగా కనిపిస్తున్నాయి. ప్రపంచం సమస్యగా భావించే విషయాలు నాకు డ్రామా సన్నివేశాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచం బాధపడే చోట నేను సహనశీలత శక్తిని ఉపయోగిస్తున్నాను. అక్కడే నా విజయం ఉంది. నేను ఇప్పుడు నా హృదయంలో పరిశీలిస్తున్నాను. నాకు బాబా పట్ల ఎంత ప్రీతి ఉంది. నా మనస్ఫూర్తిగా బాబాతో జోడించబడిందా, లేక ఇంకా ఏదైనా వ్యక్తి, వస్తువు, పరిస్థితి నన్ను ఆకర్షిస్తున్నాయా? బాబా ప్రేమతో చెప్తున్నారు, మధురమైన బచ్చి, ఇతర సాంగత్యాలన్నిటినీ విడిచి నా ఒక్కరితోనే యోగం పెట్టుకో. ఇప్పుడు నేను సంకల్పం చేస్తున్నాను. నా మనస్సు, బుద్ధి, నా ప్రేమ, నా సమయం, నా శక్తులు అన్నీ బాబాకే సమర్పితం. నేను అనుభవం చేస్తున్నాను. శివబాబా ప్రేమ సాగరుని నుండి ప్రేమ కిరణాలు నాపై ప్రవహిస్తూ ఉన్నాయి. శాంతి కిరణాలు, శక్తిశాలి కిరణాలు, పవిత్రత కిరణాలు, ఆనంద కిరణాలు. నా ఆత్మ సంపూర్ణంగా నిండిపోతుంది. ఇప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నా వద్ద సహన శక్తి, నిర్ణయ శక్తి ఉంది. ఎదుర్కొనే శక్తి, సమయోజన శక్తి, పరివర్తన శక్తి, సహయోగ శక్తి, ఇవన్నీ కూడా నాలో జాగృతి చేసుకుంటున్నాను. నేను ఓడిపోయే ఆత్మని కాదు, నేను విజయరత్నాన్ని. విజయం నా జన్మసిద్ధి అధికారం. ప్రతి సంకల్పంలో విజయం, ప్రతి మాటలో విజయం, ప్రతి కర్మలో నాకు విజయం తథ్యం. ఈరోజు నేను ఒక మహాప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబా, ఎప్పుడో చేస్తాను అనే బలహీనతని విడిచిపెట్టి ఇప్పుడే చేస్తాను ఈరోజు నుంచి అనే శక్తివంతమైన సంస్కారాన్ని ధారణ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా ఉన్నాను. నా నుండి శాంతి తరంగాలు ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నాయి.
దుఃఖంలో ఉన్న ఆత్మలకు ఆశీర్వాదాలు అందుతున్నాయి. అశాంతిలో ఉన్న ఆత్మలకి శాంతి అందుతోంది. అంధకారంలో ఉన్న ఆత్మలకి జ్ఞానక్రాంతి అందుతోంది. నేను తండ్రి యొక్క సహాయకుడిని. పరివర్తన కార్యంలో ఒక నిమిత్త ఆత్మని. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.